హాయ్! అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్‌గా మారింది. 10 ఇయర్స్ బ్యాక్ చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్స్, గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలామంది ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. లాస్ట్ 5 ఇయర్స్‌లో పీపుల్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ హాస్ బీన్ ట్రిపుల్డ్. అంటే ఇంతకుముందు 3,00,00,000 మంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఈ రోజుటికి ఆల్మోస్ట్ 10,00,00,000 మంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, వై దిస్ షిఫ్ట్? ఈ ట్రెండ్‌కి రీజన్ ఏంటి? కొంతమంది రీసెర్చర్స్ చెప్తుందేంటంటే, గవర్నమెంట్స్ జనాలకి స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసేలాగా పాలిసీస్ తీసుకొస్తున్నారంట. ఈ స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అయ్యే ముందు ఈ హిడెన్ రిస్క్స్ ఏంటో తెలుసుకుందాం మనం. సో, ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ లాస్ట్‌లో మీకు ఒక ఫైనాన్షియల్ టిప్ కూడా చెప్తా. సో, స్టే ట్యూన్డ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ వర్సెస్ స్టాక్ మార్కెట్. ముందు ఒక బేసిక్ క్వెషన్. వై మిడిల్ క్లాస్ పీపుల్ ప్రిఫర్డ్ ఎఫ్‌డీస్ ఎర్లియర్? అంటే ఇంతకుముందు మన మిడిల్ క్లాస్ పీపుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఎందుకు డబ్బులు పెట్టేవాళ్ళు? దానికి ఆన్సర్ చాలా సింపుల్. ఒకటి సేఫ్టీ, ఇంకోటి సెక్యూరిటీ అండ్ ఫిక్స్డ్ రిటర్న్స్. కానీ ఇప్పుడు ఎఫ్‌డీస్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ 5-6% రేంజ్‌లో మాత్రమే ఉన్నాయి. అండ్ ఇన్‌ఫ్లేషన్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. ఆన్ ద అదర్ హ్యాండ్ స్టాక్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్‌తో కంపేర్ చేస్తే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ చాలా కన్సిస్టెంట్‌గా గ్రో అవుతున్నాయి. లాస్ట్ 10 ఇయర్స్‌లో ఇండియన్ స్టాక్ మార్కెట్ నెక్స్ట్ లెవెల్ రిటర్న్స్ ఇచ్చింది. ఆల్‌మోస్ట్ 12-15 యావరేజ్‌గా ఇచ్చింది. సో, పీపుల్ ఆర్ థింకింగ్ వై నాట్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ నౌ? ఇది నార్మల్‌గా జరిగిన షిఫ్ట్ కాదు. గవర్నమెంట్ డెలిబరేట్‌గా బ్యాంక్ ఎఫ్‌డీస్‌ని తగ్గించి స్టాక్ మార్కెట్‌లో జనాలు ఇన్వెస్ట్ చేసేలాగా ఎంకరేజ్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? గవర్నమెంట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఎంకరేజ్ చేయడానికి బెటర్ ఫండింగ్ మోడల్‌ని ప్రపోజ్ చేసింది. యూజువల్‌గా కంపెనీస్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకొని డెవలప్‌మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ బర్డెన్ పెరిగిపోతుంది. కానీ ఇప్పుడు అదే కంపెనీ స్టాక్ మార్కెట్‌లో పబ్లిక్ లిస్టింగ్ అవుతాయి. అంటే వాళ్ళ కంపెనీలో జనాలు స్టాక్స్ కొనుక్కునేటట్టు పెడితే, జనాలు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ కంపెనీకి చాలా చీప్‌గా ఫండింగ్ దొరుకుతుంది. అది కూడా వితౌట్ ఇంట్రెస్ట్. ఇలా ఉండడం వల్ల చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే లాస్ట్ 3 ఇయర్స్‌లో ఇండియా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో బాగా గ్రో అయింది. పాస్ట్ 5 ఇయర్స్ మనం స్టాటిస్టిక్స్ చూస్తే ఆల్మోస్ట్ 200% గ్రోత్ ఉంది. 4,00,000 జాబ్స్ క్రియేట్ అయినాయి. మెన్ ఒకరే కాదు, విమెన్ కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో 150% గ్రోత్‌ని చూయించారు. సో, ఇట్స్ అన్ ఐపీఓ అండ్ స్టార్టప్ కల్చర్ బూమ్. పెద్ద పెద్ద ఐపీఓస్ లైక్ జొమాటో, నైకా, పేటీఎం లాంటి కంపెనీస్ స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అయ్యి రీటైల్ ఇన్వెస్టర్స్‌ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అండ్ ఇలా చేయడం వల్ల ఇండియాలో స్టార్టప్ కల్చర్ బాగా పెరుగుతుంది. అందరికీ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగడం అంటే ఒక రకంగా ఇండియన్ ఎకానమీకి మంచి బూస్ట్‌ని ఇస్తున్నట్టే. లెట్స్ డిస్కస్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. బ్యాంక్ డిపాజిట్స్. ఇవి ట్రస్ట్ వర్తీ అండ్ మనకి ఫిక్స్డ్ రిటర్న్స్‌ని ఇస్తాయి. మనందరికీ బ్యాంక్స్ మన తాతల కాలం నుంచి ఎంతో నమ్మకం. బ్యాంక్స్ మన మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు తెలీదు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకైతే మన ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చేస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ స్టాక్ మార్కెట్స్ హై రిటర్న్స్‌ని ఇస్తుంది. కానీ రిస్క్ కూడా చాలా ఎక్కువ. స్టాక్స్ పెరిగే ఛాన్స్ ఎంతైతే ఉన్నాయో, పడిపోయే ఛాన్స్ కూడా అంతే ఉన్నాయి. కానీ ఎఫ్‌డీస్‌లో స్టెబిలిటీ ఉంటుంది. స్టాక్స్‌లో వొలటిలిటీ ఉంటుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే బ్యాంక్ ఎఫ్‌డీస్ సేఫ్ బట్ స్లో గ్రోత్. వెరస్ స్టాక్ మార్కెట్ హై రిస్క్స్ బట్ హై రివార్డ్స్ టూ. సో, ఎవరైనా బ్లైండ్‌గా స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అవ్వకుండా రిస్క్‌ని తెలుసుకొని ఎంటర్ అవ్వడం బెస్ట్ థింగ్. అసలు ఈ ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్స్‌కి ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది? ఇంతకుముందు స్టాక్ మార్కెట్ అంటే జనాలందరూ ఏదో స్కేరీ ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి చాలా ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్ అయింది. మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్ అమౌంట్స్‌తో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్‌లో గుడ్ రిటర్న్స్ తీసుకోవచ్చు. దానికి మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అనే క్యాంపెయిన్ వల్ల కూడా మంచి అవేర్‌నెస్ వచ్చింది మన ఇండియాలో. టెక్నాలజీ అండ్ ఈజీ యాక్సెస్. ఇంతకుముందు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళాలి. పేపర్ వర్క్ చాలా ఉంటుంది. ఇలా చాలా ఇష్యూస్ ఉండేయి. బట్ ఇప్పుడు జెరోదా, గ్రో, అప్‌స్టాక్స్ లాంటి యాప్స్ వల్ల ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ చాలా సింపుల్ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్‌లో జస్ట్ 5 మినిట్స్‌లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేసేయొచ్చు. యాప్స్‌లో డైరెక్ట్‌గా మార్కెట్ ట్రెండ్స్‌ని, స్టాక్ అనాలిసిస్‌ని, ఎస్ఐపి కాలిక్యులేషన్స్‌ని చూసుకోవచ్చు. ఈ ఈజ్ ఆఫ్ యాక్సెస్ వల్ల చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో సోషల్ మీడియా అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ కాంట్రిబ్యూషన్ ఎంతుందో చూసుకుందాం. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చాలామంది స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లాంటి వాటి గురించి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు.
అండ్ పైగా తెలుగులో కూడా ఫైనాన్షియల్ లిటరసీ మీద కంటెంట్ చాలా ఎక్కువ అవుతుంది. బాగా పెరుగుతుంది యూట్యూబ్‌లో. సో, యూత్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ ఈవెన్ హోమ్ మేకర్స్ కూడా ఇన్వెస్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు ఈ మధ్య. సెబీ రెగ్యులేషన్స్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ రోల్ ఏంటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్స్‌లో స్కామ్స్ చాలా ఎక్కువుంటాయి. అండ్ ఫ్రాడ్స్ గూడా ఉంటాయి. సో, అవి తక్కువ చేయడానికి సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ ట్రాన్స్‌పరెన్సీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ రిస్క్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అండ్ ఫ్రూట్‌ఫుల్ రిజల్ట్స్ కూడా. ఐ బిలీవ్ నాలెడ్జ్ ఈస్ మెంట్ టు బి షేర్డ్. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ పీస్.